ఈ ఏడాది దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కుదుర్చుకున్న మరో కీలక ఒప్పందం సాకారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్మరీ నాయకత్వంలోని ప్రతినిధుల బృందం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా భేటీ అయింది. ఈ ఏడాది దావోస్ పర్యటనలో ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు యుఏఈ సంసిద్ధత వ్యక్తం చేయగా తాజాగా జరిగిన ఈ సమావేశంలో ఆహార శుద్ధి రంగంలో ఆంధ్రప్రదేశ్లో వాల్యూ చైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దావోస్ సదస్సులో ఈ ఏడాది కుదుర్చుకున్న మరో కీలక ఒప్పందం సాకారమయ్యే దిశగా ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందుకొచ్చింది. ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్లో యుఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో యుఏఈ ప్రతినిధుల బృందం చర్చించింది. ఈ ఏడాది దావోస్ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆహ్వానానికి స్పందించిన యుఏఈ ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆహార శుద్ధి రంగంలో ఏపీలో వాల్యూ చైన్ ఏర్పాటు చేయాలని యుఏఈ నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య భాగస్వామ్యం ఏర్పాటైంది. ఈ భాగస్వామ్యంతో మామిడి, అరటి, కోకోతో పాటు వివిధ ఉద్యాన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు పంపేలా వాల్యూ చైన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో యుఏఈ ప్రతినిధుల బృందంతో పాటు మంత్రి టీజే భరత్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంగళగిరి ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానని, అన్ని రంగాల్లో మంగళగిరి నెంబర్ 1గా నిలబడాలని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. భారతదేశంలోనే మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలన్నదే తన ధ్యేయమని అన్నారు. ఎన్నికల సమయంలో బట్టలు పెట్టి పట్టాలిస్తానన్న ప్రధాన హామీని నేను నెరవేర్చానని అన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా పనిచేస్తున్నాయని, ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నాయన్నారు. అభివృద్ధి సంక్షేమంతో పాటు మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నానని అన్నారు. మంగళగిరి అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అన్నకు ధన్యవాదాలు తెలిపారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సీకే కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన పేదలకు శాశ్వత పట్టాలను మంత్రి నారా లోకేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2024 ఎన్నికల తర్వాత మంగళగిరి ప్రజలే నా నమ్మకమయ్యారన్నారు. 2019 ఎన్నికల్లో నేను స్థానిక ప్రజలను అర్థం చేసుకునే లోపు ఎన్నికలు అయిపోయాయని, ఫలితంగా 5,300 ఓట్లతో ఓడిపోయానని చెప్పారు. 2 రోజులు బాధపడినా మీ మనసును గెలవాలని ఆనాటి నుంచి తన ప్రయాణం ప్రారంభించానన్నారు. 5 ఏళ్లలో ఎప్పుడు ఎవరిని కలిసినా మా భూమికి శాశ్వత హక్కు కావాలని అడుగుతూ వచ్చారని, ఒకేసారి అందరి భూములను రెగ్యులరైజ్ చేయలేను, అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని చెప్పానన్నారు. ఈరోజు 3,000 మందికి శాశ్వత పట్టాలు అందజేస్తున్నామన్నారు. దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు ఎవరొచ్చి తమ ఇళ్ళు, స్థలాలు లాగేసుకుంటారోనని భయంతో బతికారని, ఈ రోజుతో ఆ భయం పోతుందని, భూమిపై శాశ్వత హక్కును కూటమి ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. సుమారు 1,000 కోట్ల విలువైన భూమిని ఈరోజు అందిస్తున్నామని, మీ భూమిని ఇకపై కుటుంబ అవసరాలకు బ్యాంకుల్లో పెట్టి లోన్ తీసుకోవచ్చని, ఎవరొచ్చినా మీ భూమిని తీసుకోలేరన్నారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి జోడెడ్ల బండిలా సాగుతున్నాయన్నారు. మంగళగిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 24 గంటలు త్రాగునీరు, పార్కులు, శ్మశానాల అభివృద్ధి వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కేంద్ర సహకారం అవసరం. ప్రధానమంత్రి మోదీజీ అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, జనసేన ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నేతలు పోతినేని శ్రీనివాసరావు, వల్లభనేని వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు ఎప్పుడు మంగళగిరి ప్రజల్ని కలిసినాం. ఆయా దశాబ్దాలుగా మేము మా ప్రాంతంలో నివసిస్తున్నాం. బంధువులు గాని, మిత్రులు గాని అందరూ మా ప్రాంతంలో ఉన్నారు. రూపాయి జమ చేర్చి ఈరోజు ఇల్లు కట్టుకున్నాం. ఎవరో అపోవాలేస్తున్నారు, ఇక్కడ ఉండేదానికి లేదంటున్నారు, రేపు మా భూమి లాగేసుకుంటున్నా అంటున్నారు. మీరు మా భూమికి శాశ్వత హక్కు కల్పించండి అని మీరు అడుగుతూ వచ్చారు. ఆ రోజు నేను మీ అందరికి ఒకటే చెప్పా, ఒకేసారి అందరు భూముల్ని నేను రెగ్యులరైజ్ చేయలేను. ఎందుకంటే కొన్ని అటవీ శాఖ కింద ఉంటాయి, కొన్ని కొండ పోరంబోకని ఉంటాయి.
అనేక క్లాసిఫికేషన్స్ కింద ఉంటాయి. కానీ తప్పనిసరిగా ఇచ్చిన హామీ 5 సంవత్సరాలు నేను నిలబెట్టుకుంటా అన్నాను. ఈరోజు 2వ విడత కింద 3,000 కుటుంబాలకి శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నాం. భూమి మీది, మీరే ఉంటున్నారు, ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు, కానీ తాకట్టు పెట్టే పరిస్థితి లేదు. భయంతో మీరు బతికారు. ఎవరో వస్తారంట, ఎవరో బీకేస్తారంటనా దశాబ్దాలుగా ఒక భయంలో మీరు బతికారు. ఈరోజు ఆ భయం అనేది పోతుంది. అది మీకు శాశ్వత హక్కు ఆ భూమి పైన ఈరోజు కూటమి ప్రభుత్వం మీకు కల్పిస్తుంది. సుమారుగా 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఈరోజు మీకు అందిస్తున్నాం. అది మీరు తాకట్టు పెట్టుకోవచ్చు, లేదంటే వేరే అవసరాలకు వాడుకోవచ్చు, లేదంటే ప్రశాంతంగా ఇంకా జీవితాంతం ఏ అధికారి కానీ ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఈ భూమి నాది ఆరు ప్రభుత్వాందని చెప్పలేని పరిస్థితి ఈరోజు మేము చేస్తున్నాం. ఆనాడు మీ అందరిని ఒక విషయం కోరా. 2019 ఎన్నికల తర్వాత నేను అనేక అవమానాలు ఎదుర్కొన్నా. చాలామంది నన్ను ఎగతాళి చేశారు. సొంత నియోజకవర్గం గెలుచుకోలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కించపరిచే విధంగా మాట్లాడారు. నీ కొడుకును నువ్వు గెలిపించలేకపోయావు అని చెప్పారు అన్నాడు. మిమ్మల్ని అందరూ ఒకే విషయం అడిగా. 5,300 ఓట్లతో ఓడిపోయా, దాని పక్కన ఒక్క 0 పెట్టి నన్ను గెలిపించండి, అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపి. సచివాలయంలో జలవనరుల శాఖపై మంత్రి నిమ్మల రామానాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. 2028 డిసెంబర్ నాటికి 36 ప్రధాన ప్రాజెక్టుల పూర్తికి కార్యాచరణ వివరించారు. విధ్వంసమైన జలవనరుల రంగాన్ని పూర్వస్థితికి తీసుకొస్తున్నామన్నారు. 2019లో ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021 నాటికి పోలవరం పూర్తయ్యేదని నిమ్మల అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి డయాఫ్రామ్ వాల్ ధ్వంసం చేశారని, పోలవరం నిర్వాసితులను కూడా గొడ్డలి పార్టీ మోసగించిందని మంత్రి నిమ్మల ధ్వజమెత్తారు. నీటి ప్రాధాన్యాన్ని అన్న ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు గుర్తించారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు, పోలవరం, ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఒకవైపు వెంటిలేటర్పై ఉన్న ఆర్థిక వ్యవస్థ, మరోవైపు విధ్వంసమైన ఇరిగేషన్ను అప్పగించారంటూ వైసీపీపై విరుచుకుపడ్డారు. నేడు ఇరిగేషన్ శాఖ క్యాలెండర్ను కూడా రూపొందించుకున్నట్లు తెలిపారు. పోలవరం రాష్ట్రానికి వరం జీవమన్నారు. 72% పోలవరాన్ని నాడే పూర్తి చేశామని, అప్పట్లో టీడీపీ ప్రభుత్వమే కొనసాగి ఉంటే 2021-22 నాటికే ప్రాజెక్టు పూర్తయ్యేదని చెప్పుకొచ్చారు. 2019లో అధికారంలో ఉన్న నాటి ప్రభుత్వం 17 నెలల పాటు పోలవరం ప్రాజెక్టును గాలికొదిలేసిందని మంత్రి విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నాటి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. చివరకు పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధులను కూడా మళ్లించారని ఆరోపించారు. పోలవరం రీఎంబర్స్మెంట్ సొమ్ములను కూడా నాటి ప్రభుత్వం దారి మళ్లించిందని మండిపడ్డారు. పోలవరానికి సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యాం అత్యంత కీలకమని, డ్యాం పనులు 31% పూర్తయినట్లు వెల్లడించారు. రైట్, లెఫ్ట్ కనెక్టివిటీని పూర్తి చేయడానికి రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని చెప్పారు. పోలవరం నిర్వాసితులకు ఈ 2 ఏళ్లలోనే 2,250 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రశ్నార్థకమైన ప్రాజెక్టును తిరిగి కాపాడామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 సార్లు పోలవరాన్ని ప్రత్యక్షంగా ఆయన విజిట్ చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లోనే 30 సార్లు ఆయన 31 సార్లు ఆయన సమీక్ష కూడా చేసుకోవడం జరిగింది. మొన్ననే 6వసారి కూడా ప్రత్యక్షంగా ఆయన పోలవరం విజిట్ చేయడం జరిగింది. అంటే ఈ రకంగా చూస్తే గత 14, 19, అదేవిధంగా 24, 26 మొత్తంగా చంద్రబాబు నాయుడు గారు చూస్తే 37 సార్లు డైరెక్ట్ గా పోలవరంలోనే మరి సమీక్షా సమావేశాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ 136 సార్లు వర్చువల్ గా ఆయన పోలవరం మీద రివ్యూ చేస్తూ ఏదైతే ఆ పోలవరాన్ని పనులను పరిగెట్టిస్తూ, అందులో ముఖ్యంగా పీపీఏ ఆధ్వర్యంలో కెనడా, అమెరికాకు సంబంధించినటువంటి 4 ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ని కూడా ఒక నిపుణుల కమిటీగా కూడా ఏర్పాటు చేసుకుని, ఆ నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి సూచనల్ని, సలహాలని, వాళ్ళ యొక్క ఆదేశాలని పీపీఏ, సిడబ్ల్యూసి యొక్క ఆధ్వర్యంలో ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు, అందులో ముఖ్యంగా ఈ 2 years లో చూస్తే మీ అందరికీ తెలుసు, ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్, అప్పర్ కాపర్ డ్యామ్ అనేది జనరల్ గా అది ఒక 3 years, 4 years మాత్రమే దాని స్ట్రెంగ్త్ ఉండేటువంటి స్థితిలో
అటువంటి అప్పర్ కాపర్ డ్యాము దాని యొక్క కాల పరిమితి దాటడంతో అటువంటి అప్పర్ కాపర్ డ్యామ్ కూడా స్ట్రెంగ్త్ ఇవ్వాలనే ఉద్దేశంతో బట్రస్ డ్యామ్ ని 100% కూడా మనం ఫస్ట్ ఇయర్ లోనే ఆ బట్రస్ డ్యామ్ ని మనం నిర్మాణం పూర్తి చేయాలి. నేరాల స్వరూపం రోజురోజుకి సాంకేతికత ఆధారంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ కూడా అంతకంటే ఆధునికంగా, వేగవంతంగా, ప్రజా కేంద్రీకృతంగా రూపాంతరం చెందాలని రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత అన్నారు. ఆధునిక నేరాలను ఎదుర్కోవడానికి పోలీసులు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయడానికి, నూతన తరహా నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన పోలీస్ రిట్రీట్లో హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఉన్నత పోలీస్ అధికారులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ భవిష్యత్తు సవాళ్లను ముందుగానే అంచనా వేసి పోలీసు వ్యవస్థను సిద్ధం చేయడమే ఈ రిట్రీట్ ప్రధాన లక్ష్యమని వివరించారు. క్షేత్రస్థాయిలో పోలీసులు చేస్తున్న సేవలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు, వామపక్ష తీవ్రవాదం, మత కలహాలను గణనీయంగా అదుపులోకి తీసుకురాగలిగామని పేర్కొన్న హోంమంత్రి ప్రస్తుతం సైబర్ నేరాలు, రౌడీయిజం, సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం పెరుగుతోందని, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రచారాన్ని వాస్తవాలు, ఆధారాలతో తిప్పికొట్టే బాధ్యత పోలీసులదేనని అన్నారు. ప్రతి ఘటనపై ప్రజలకు పారదర్శకంగా సమాచారం అందించడం ద్వారా పోలీసు వ్యవస్థపై విశ్వాసం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యతని పేర్కొన్న మంత్రి మహిళలపై నమోదవుతున్న నేరాలను సుమారు 4% తగ్గించగలిగామని తెలిపారు. 112 అత్యవసర స్పందన వ్యవస్థ ద్వారా స్పందన సమయాన్ని గణనీయంగా తగ్గించామని, పోలీసింగ్లో గోల్డెన్ టైం అత్యంత కీలకమని హోంమంత్రి పేర్కొన్నారు. వేగవంతమైన స్పందన వల్ల నేరస్తులను త్వరగా అదుపులోకి తీసుకురావడంతో పాటు బాధితుల్లో భరోసా పెరుగుతుందన్నారు. గంజాయి నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈగిల్ వ్యవస్థ ద్వారా ఎస్పీలు, పోలీస్ అధికారులు సమన్వయంతో గంజాయి సాగు, అక్రమ రవాణాపై సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. పోలీసు శాఖ బలోపేతానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ ఇప్పటికే 6,000 మంది కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేశామని, భవిష్యత్తులో కూడా ప్రతి జాబ్ క్యాలెండర్లో కొత్త పోలీస్ పోస్టులను భర్తీ చేస్తూ శాఖను మరింత బలోపేతం చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి అనుభవాల ఆధారంగా రూపొందే సూచనలు రాష్ట్ర పోలీసింగ్కు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికగా మారనున్నాయని చెప్పారు. చాలామంది డబ్బులు పోగొట్టుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వాటన్నిటిని కూడా ప్రివెంట్ చేయాలి అనుకునేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పదే మన డీసీపీ గారు, చాలామంది ఆఫీసర్స్ అందరూ కూడా చెప్పడం, సార్ కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ సైబర్ పోలీస్ స్టేషన్స్ న్యూ టెక్నాలజీ విధానాన్ని, అదేవిధంగా సోషల్ మీడియా మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేయడానికి కూడా మనకందరికీ కూడా సపోర్ట్ చేసే పరిస్థితులు, ఈరోజు టాస్క్ ఫోర్స్ని కూడా అనౌన్స్ చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో నేను ఒకటే చెప్తున్నానండి, ఫ్యూచర్ పోలీసింగ్ ప్లాట్ఫామ్ అనేది మీ అందరూ నిజంగా ఇక్కడ కూర్చున్న చాలామంది అదృష్టవంతులు. ఎందుకంటే రాబోయే 20 సంవత్సరాల్లో పోలీసింగ్ వ్యవస్థ ఎలా ఉండాలి అని మీ చేతులతో మీరు ఇచ్చిన సూచనల మేరకు రాసుకోగలిగే నిజంగా ఒక బుక్ లాంటిదే ఇది. దానికి మీరందరూ పార్టిసిపేట్ చేస్తున్నందుకు, అందులో యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా నేను వచ్చినందుకు కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అట్ ద సేమ్ టైం అంతే రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నా. రేపు సీఎం గారు వచ్చిన ఈ మీటింగ్లో మీ తాలూకా థాట్ ప్రాసెస్ కానీ, మీ తాలూకా ఇన్నోవేటివ్ థాట్స్ కానీ, ఇంప్లిమెంటేషన్స్ కానీ నేను ఒకటే కోరుకుంటున్నానండి. ఏదో వేగ్గా మనం రాసి ఇవ్వటం కాదు, దాన్ని ఏమంటారంటే రివర్స్ ఇంజనీరింగ్ అంటుంటాం మనం కొన్ని సందర్భాల్లో. అంటే రివర్స్ నుంచి కూడా అది ఎలా హౌ టు ఇంప్లిమెంట్. ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా రాబోయే 20 సంవత్సరాల సవాళ్లను ఎదుర్కొనే అత్యాధునిక పోలీసింగ్ వ్యవస్థను నిర్మించడమే లక్ష్యమని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. మారుతున్న నేరాల స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకుని 10 కీలక అంశాలతో కూడిన భవిష్యత్ కార్యాచరణను రూపొందించినట్లు వెల్లడించారు. సాంప్రదాయ పోలీసింగ్కు బదులుగా డిజిటల్ టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్కు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. విజయవాడ అంబేద్కర్ విగ్రహం సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన పోలీస్ రిట్రీట్ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమోదైన కేసుల సంఖ్య కంటే ముందుగానే నివారించిన నేరాలు, ప్రమాదాల ఆధారంగా పోలీసు పనితీరును అంచనా వేసే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు.
విదేశాల నుంచి జరిగే సైబర్ మోసాలు, డీప్ ఫేక్లు, అనామక సైబర్ బెదిరింపులను ఎదుర్కొనేందుకు ముందస్తు నిఘా వ్యవస్థలను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డ్రోన్ నిఘా నిర్వహణ కోసం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భౌతిక అర్హతలతో పాటు కోడింగ్, క్రిప్టోగ్రఫీ, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన యువతను పోలీసు బలగాల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. అత్యవసర సేవల 112 కాల్ వచ్చిన వెంటనే క్షణాల్లో స్పందించే వ్యవస్థను అభివృద్ధి చేయటం, పోలీస్, వైద్య, మహిళా సంక్షేమ శాఖల సమన్వయంతో గృహహింస, ఆత్మహత్యలు, బాలలపై నేరాల నివారణకు డిజిటల్ హెల్త్ అండ్ సేఫ్టీ గ్రిడ్, ప్రెడిక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI వ్యవస్థలను వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ లక్ష్యాల సాధన కోసం 0 నుంచి 3 సంవత్సరాలు స్వల్పకాలిక, 3 నుంచి 7 సంవత్సరాలు మధ్యకాలిక, 7 నుంచి 20 సంవత్సరాలు దీర్ఘకాలిక దశల వారీ కార్యాచరణ ప్రణాళికతో ఏపీ పోలీసు శాఖ ముందుకు సాగుతుందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. The usual thought process as we complete the 100 years of independence, how we should be. And for next 20 years, if we had to change, we had to change in next 20 years. No police force can change in overnight, so it requires a very deliberate effort. The purpose of gathering here for this retreat, the idea was we had some idea in 2025, something we could not do, and after 25 years, 2001, when I was the SP, that was the last retreat we had. It's a thought. All the police leadership, the top leadership, which is leading the police force, has to sit down coolly, away from the routine duties, and think what should we do, how we should go forward. So I'll not be talking about the force we have. I am going to talk about the force we have not yet built. How do we build this force? So this is all the idea behind this thing. And let me tell you, this is not a sermon or anything like that. కనకదుర్గమ్మ వారిని తమ ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావిస్తూ భక్తులు పసుపు, కుంకుమలు, గాజులు, చీర సారెలతో పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. ఆషాఢ సారె ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన మంగళవారం నాడు శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో మహిళా భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగింది. అమ్మవారికి పవిత్ర సారె సమర్పించే అవకాశం కలగడం పట్ల భక్తులు ఎంతో హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. కొండంత అండగా నిలిచే జగన్మాత భక్తజన కల్పవల్లి శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో ఆషాఢమాస సారె మహోత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. దుర్గమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావించి భక్తి శ్రద్ధలతో భక్తులు మొక్కులు సమర్పించుకున్నారు. వచ్చే మహిళా భక్తులకు క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. భవానీ అనుగ్రహ దర్శనానికి సంబంధించిన 100 రూపాయల క్యూ లైన్ను పూర్తిగా సారె తీసుకొచ్చే భక్తులకే కేటాయించి వేగంగా దర్శనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని బట్టి ఇతర క్యూ లైన్లలోనూ వారిని అనుమతించారు. రద్దీ కారణంగా మహామండపంలోని 6వ అంతస్తు భక్తులతో కిక్కిరిసిపోయింది. అక్కడికి చేరుకున్న సారె బృందాలకు ఆలయ పండితులు, అర్చకులు ఉచితంగా వేదాశీర్వచనం అందచేసి ప్రసాదాలు అందించారు. అనంతరం భక్తులందరినీ ప్రత్యేక క్యూ మార్గాల ద్వారా వేగంగా అన్నప్రసాద స్వీకరణకు పంపించారు. మహిళలకు సాధికారత కల్పిస్తే కుటుంబం అంతా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. మహిళా శక్తిని నమ్మి ప్రప్రథమంగా కార్యక్రమాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఆయన డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి సంఘాలను బలోపేతం చేస్తే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలను తీర్చుకోవటమే కాకుండా వాళ్ళు తీసుకునే అప్పులు కూడా చాలా శ్రద్ధగా రీపేమెంట్ చేయటం జరుగుతుందన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని పటమటలోని కనకమిడల రవీంద్ర కుమార్ కమ్యూనిటీ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. 40 మంది మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలను తీర్చుకోవటమే కాకుండా వాళ్ళు తీసుకునే అప్పులు కూడా చాలా శ్రద్ధగా రీపేమెంట్ చేయడం జరుగుతుందన్నారు. మహిళలు కుట్టుల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ నేర్చుకుంటే ఆదాయం పెరుగుతుందన్నారు. మహిళలకు శిక్షణ ఇచ్చి వారికి కుట్టు మిషన్లు ఇచ్చే శక్తిని ప్రభుత్వానికి కల్పించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పారు.
2019 నుంచి 2024 వరకు జగన్ పాలనలో ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైందన్నారు. అందువలన ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారని, ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళకు, శిక్షణ పొందిన మహిళలకు మిషన్లు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, వ్యక్తిగతంగా కూడా సహకరించి ముందుకు తీసుకొని వెళ్తామన్నారు. చాలా శ్రద్ధగా రీపేమెంట్ చేయడం జరుగుతోంది. సో ఈ రోజున 40 మందికి మిషన్లు ఇవ్వడం జరిగింది. మరి అధికారులు చెప్పారు, మీరు అడ్వాన్స్డ్ టెక్నాలజీ నేర్చుకుంటే, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే ఒక క్లాత్కి దాన్ని డిజైన్ చేయటం నేర్చుకుంటే మరింత సంపాదన పెరుగుతుందని చెప్పారు. ఆ ట్రైనింగ్ కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. సో ఈ ట్రైనింగ్లు ఇచ్చి తప్పకుండా మహిళలకి కుటుంబ మిషన్లు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టే శక్తి ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి నేను దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే 2014-19లో అడిగిన వాళ్ళకి లేదని కూడా మిషన్లు ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు 24-29లో ఆర్థికపరమైన అనేకమైన ఇబ్బందులు, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన అనేకమైన ఇబ్బందికరమైన పనుల వలన ఆర్థిక పరిస్థితి అంతా చిన్న భిన్నమైంది. అందువలన అవి ఆర్థిక పరిస్థితిని మళ్ళీ సమకూర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళకి, కోరుకున్న మహిళకి మిషన్లు ఇవ్వడానికి ప్రభుత్వంగా మా కూటమి ప్రభుత్వంగా ప్రయత్నం చేస్తాం. వ్యక్తిగతంగా కూడా మా వంతుగా మేము సహకరించి ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులు, అత్యాచారాలను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ నేతలు విమర్శించారు. లంచం ఇవ్వలేదని ఓ మహిళను వివస్త్రను చేసి హింసించడం అత్యంత హేయమైన చర్య అని, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. రోజురోజుకి మహిళపై అఘాయిత్యాలు పెరుగుతున్నా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు మరియు హత్యలను అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, కల్పలతారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ డిప్యూటీ మేయర్ బెల్లందుర్గతో పాటు మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతున్నామని తెలిపారు. గత 24 నెలల పాలనా వైఫల్యాలు, మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మహిళలంతా బయటకొస్తున్నారని, చట్టంలో లేకపోయినా మంచి చేస్తామని చెప్పిన లోకేష్ ఇప్పుడు మహిళలకు ఎక్కడ న్యాయం చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఈ జరిగినటువంటి దాడులకి, అత్యాచారాలకి, మరీ ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని చేస్తున్నటువంటి రాజ్య హింసకి ఆంధ్రప్రదేశ్ మహిళా లోకానికి మీరు తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ క్షమాపణ చెప్పాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దీన్ని కనుక కంట్రోల్ చేయలేకపోతే, దీన్ని కనుక అదుపు చేయలేకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల పక్షాన నిలబడి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. అనంతరం మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 10,000 లంచం కోసం టీడీపీ నాయకుడు అధికారులను బెదిరించి ఓ మహిళను వ్యవస్థలను చేసి హింసించడం అత్యంత దారుణమని మండిపడ్డారు. ఎమ్మెల్యే చెప్తేనే కేసు నమోదు చేస్తామని పోలీసులు అనడం చూస్తుంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుందో అర్థమవుతుందన్నారు. మహిళల్ని వ్యవస్థ చేస్తే నామమాత్రపు కేసులు పెట్టి మీరు చేతులు దులుపుకుంటారా? ఎంతవరకు సంబంధించిన ఇది? అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుంది. మీరు కఠినమైన సెక్షన్లు పెట్టి వాళ్ళని మీరు కనుక శిక్షించకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేసి ఆ మహిళలకి, ఆ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని మీ ద్వారా మీరు తెలియపరచుకుంటారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, రాష్ట్రంలో జంగిల్ రాజ్ తరహా పాలన సాగుతోందని విమర్శించారు. బాధితులకు న్యాయం జరగాలంటే నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని, రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నందుకు ముఖ్యమంత్రి సిగ్గుపడాలని అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూసి ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలే సిగ్గు లేకుండా దాడులు చేసే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి ఈరోజు మహిళా లోకం ప్రతి ఒక్కరి గారా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా ప్రతి మహిళా గారా ఈ కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడే విధంగా మహిళలందరి గారా ఏకమై చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వాన్ని దించి, ఆమె గొడవ జరిగిన రోజే 10,000 రూపాయలు నాకు లంచం అడుగుతున్నాడు, నా ఇంటి ముందు నా బోరు నేను వేసుకోవటానికి నేను ఎందుకు లంచం ఇవ్వాలని చెప్పి ఏదైతే 15వ తారీఖు 3 గంటలకి
ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆమెను 3-4 గంటల సేపు అక్కడ నివిరించి ఆమె దగ్గర కంప్లైంట్ కూడా తీసుకోకుండా ఆమె గాయాలతో వెళ్తే నీ గాయాలకి మందు వేయించుకో అని చెప్పి హాస్పిటల్కి పంపించారు. ప్రజల ఆరోగ్యం, నగర సౌందర్యం పెంపొందించే విధంగా చర్యలు చేపడుతున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. పచ్చదనం పెరగడం వల్ల నగర సౌందర్యం మెరుగుపడటమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో దోహదపడుతుందని అన్నారు. నగర పరిశుభ్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని, నగర ప్రధాన రహదారులు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా ఉండేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నగర పర్యటనలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నగరంలోని మహాత్మాగాంధీ రోడ్డు, బెన్ సర్కిల్, ఫ్లైఓవర్, కనకదుర్గ వారధి పరిసర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు, ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పచ్చదనం పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ప్రధాన రహదారులు, ఫ్లైఓవర్ల పరిసరాల్లో సాధ్యమైనంత మేరకు మొక్కలు నాటాలని, వాటి సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. అధిక వాహన రద్దీ కారణంగా ఈ ప్రాంతాల్లో వాయు కాలుష్యం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, మొక్కల పెంపకం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు నగర వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చవచ్చని పేర్కొన్నారు. నగర పరిశుభ్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఫ్లైఓవర్లపై వర్షపు నీరు సజావుగా వెళ్లేందుకు ఏర్పాటు చేసిన డ్రైనేజీ జాలీలు, వాటర్ ఇన్లెట్లు దుమ్ము, మట్టి, చెత్తతో మోసుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని సూచించారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బంది నిర్వహిస్తున్న పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా సమస్యలు కనిపిస్తే వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కమిషనర్ ఆదేశించారు. అనంతరం కృష్ణలంకలోని ఏపీఎస్ఆర్ఎం పాఠశాల సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ను కమిషనర్ పరిశీలించారు. క్యాంటీన్లో అందిస్తున్న ఆహార నాణ్యతను ఎల్లప్పుడూ అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. త్రాగునీటి సరఫరా, వంటకు వినియోగించే నీటి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. క్యాంటీన్ను ప్రతిరోజు నిర్ణీత సమయానికి ప్రారంభించి లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కేశమ్మి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్ఛార్జి డాక్టర్ గోపాల నాయక్, సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిఐటియు నాయకులు దోనిపూడి కాశీనాథ్ అన్నారు. అటు ప్రభుత్వం కానీ, ఇటు ఆసుపత్రి సూపరింటెండెంట్ కానీ స్పందించడం లేదన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ బాధ్యత తీసుకుని 2-3 రోజుల్లో కార్మికులకు పెండింగ్ జీతాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పని బంద్ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పెండింగు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు తూర్పు నగర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. సిఐటియు నాయకులు దోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో 3 మాసాలుగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వటం లేదని, జీతాలు ఇవ్వని ప్రతిసారి ధర్నా చేస్తే తప్ప జీతాలు ఇవ్వటం లేదన్నారు. ఎవరైనా జీతాలు పెంచమని ధర్నాలు చేస్తారని, ఇక్కడ పారిశుద్ధ్య కార్మికుల దురదృష్టం ఏమిటంటే జీతాలు నెల ఇవ్వండి అని ధర్నాలు చేయాల్సి వస్తోందన్నారు. ఆల్ సర్వీసెస్ గ్లోబల్ అనే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారని, ఇంతకుముందు కాంట్రాక్టర్ ఉన్న సమయంలో ఇటువంటివి జరగలేదన్నారు. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్కు జీతాలు ఇవ్వటం చేత కాకపోతే తప్పుకోవాలని మరొక కాంట్రాక్టర్ వస్తాడన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఇబ్బందులు పెట్టడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ బాధ్యత తీసుకోవాలని, 2-3 రోజుల్లో జీతాలు పడకపోతే పని బంద్ చేస్తామన్నారు. ప్రభుత్వం ఇవ్వకపోతే నువ్వెందుకు కాంట్రాక్టర్వే తప్పుకో. ప్రభుత్వం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, ప్రభుత్వం బిల్లు ఇస్తేనే నేను జీతం ఇస్తాననుకున్నప్పుడు నువ్వు కాంట్రాక్టర్గా పనికిరావు. నువ్వు చేయాల్సిన పని ఏంటి? ముందు పెట్టుబడి పెట్టి తర్వాత బిల్లు తీసుకోవడం. కానీ అది లేకుండా వాళ్ళు ఇస్తే నేను ఇస్తానంటే, వాళ్ళు ఇస్తే నువ్వు ఇస్తానంటే మాకు అవసరంలా. మాకు కావాల్సింది నెల జీతం. నెల 5వ తారీఖు కల్లా మా జీతం పడకపోతే నీ సంగతి ఏంటో తేలుస్తాం. నీదే కాదు, నీ ఆఫీస్ ముందు కాదు, నీ ఆఫీస్ ముందు పెట్టడమే కాదు, అవసరమైతే నీ ఇంటి దగ్గరికి కూడా వస్తాం. ఇవి మాకు అనుభవమే. ఇటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ని ఇబ్బంది పెడుతుంటే కాంట్రాక్ట్ ఇళ్ల ముందే దుకాణం పెట్టినటువంటి రోజులు ఉన్నాయి.
ఆ పరిస్థితి రాకుండా చూసుకోవటం నీ బాధ్యత. 2 నెలల జీతం వెయ్యాలి, సూపరింటెండెంట్ బాధ్యత తీసుకోవాలి. ఈ 2-3 రోజుల్లో జీతాలు పడకపోతే 10 మంది చేసేటువంటి దానికి కూడా వెనకాడం. మా బాధలు వాళ్ళకి తెలియట్లేదా? అధికారులకు తెలియాలి, మా గవర్నమెంట్కి తెలియాలి. మేము ఎన్ని బాధలు పడుతున్నాము. మేము ఒక పూట రాకపోతే అన్ని మరి మేము ఒక పూట కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేందుకు ఎక్కడ చెత్తలు అక్కడే ఉన్నాయని ప్రిన్సిపల్కి ఫోన్ చేసి చెప్పారంట. మరి మా బాధ గురించి ఎవరైనా పట్టించుకుంటే మా స్పందిస్తాం. మాకు నెలల జీతాలు కావాలండి. మేము పద్దాలు రోడ్ ఎక్కాలంటే మేము ఎక్కలేము. ఇదండి మాది. మా మన్నవలు ఆలకించండి ప్రభుత్వానికి. దేశవ్యాప్తంగా నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్, విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ యువత, విద్యార్థులు, మహిళలు రాజకీయాలకు అతీతంగా స్పందించాలని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనకొండ శివాజీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం, పోలీసులు విచక్షణ రహితంగా దాడులు చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలోని ప్రాంతీయ పార్టీల వైఖరిని తప్పుబడుతూ మన రాష్ట్ర విద్యార్థులు కూడా జాతీయ స్థాయి సమస్యలపై గళం విప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలోనే రాబోయే 2-3 రోజుల్లో విజయవాడ బందర్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాలు, ఇతర భాగస్వామ్య పక్షాలతో కలిసి భారీ ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా కామన్ కాజ్ ఎవరైతే పరీక్ష పేపర్ల లీకుకు కారణమయ్యారో వాళ్ళని పదవి నుంచి తొలగించండి అని చెప్తా ఉంటే కూడా వీళ్ళు పెడచెవిని పెడుతున్నారు. కాబట్టి మీరందరూ యాక్టివేట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ కూడా కదమా హిందీ రాష్ట్రాలతో మీకు సంఘీభావం ఉంటుంది, మద్దతు ఉంటుంది, నైతిక మద్దతు ఇస్తామని చెప్పాల్సిన బాధ్యత మన యువత, మహిళ మీద ఉందని ఇప్పుడైనా మీరు పార్టీ హద్దులు చెరిపేసుకొని అందరూ బయటకు వచ్చి కాక్రోచ్ జనతా పార్టీని, అలాగే కాంగ్రెస్ ఇండియా కూటమి శక్తుల్ని బలపరిచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని పౌర సమాజానికి మనవి. ఒక దళిత మహిళ అయిన హోంమంత్రి అనితను మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏకవచనంతో సంబోధించడం ఆయనకున్న దళిత, మహిళా వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమని ఎంఎస్పీ జాతీయ నాయకుడు మంద వెంకటేశ్వరరావు మాదిగ విమర్శించారు. హోంమంత్రికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణమే అంబటిపై మహిళా చట్టాలతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడ అలంకార ధర్నా చౌక్ వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ జాతీయ నాయకుడు మందా వెంకటేశ్వరరావు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా మాదిగ మాట్లాడుతూ, ప్రెస్ మీట్లో ఇతర నాయకులను గౌరవంగా సంబోధించిన అంబటి రాంబాబు ఒక దళిత మహిళ అయిన హోంమంత్రి అనితను మాత్రం ఏకవచనంతో అది ఇది అని సంబోధించడం ఆయనకున్న దళిత, మహిళా వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. గతం నుంచి కూడా దళితులు, మహిళలను కించపరిచేలా మాట్లాడటం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. హోంమంత్రికి అంబటి రాంబాబు తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఆయనపై మహిళా చట్టాలతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే వైసీపీ అధిష్టానం కూడా ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డియే ఆయనతో క్షమాపణ చెప్పించాలని ఎంఆర్పీఎస్ నాయకులు స్పష్టం చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక మహిళతో ఫోన్ సంభాషణ జరిగింది. ఆ ఫోన్ సంభాషణలో 1 గంట వస్తే చాలు, 1 అరగంట వస్తే చాలు అని అసభ్యంగా మాట్లాడాడు. అప్పుడు జరిగిన సంఘటన కానీ ఇప్పుడు జరిగిన సంఘటన కానీ చూస్తే అంబటి రాంబాబుకి మహిళల పట్ల కానీ, దళిత మహిళల పట్ల కానీ గౌరవ మర్యాదలు లేవని చెప్పేసి తెలియజేసుకున్నాం. రాజ్యాంగబద్ధంగా ఉన్న హోంమంత్రి గారిని అట్లా మాట్లాడడం చాలా దుర్మార్గం. తక్షణమే క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు చేత క్షమాపణ చెప్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మందా వెంకటేశ్వరరావు మాదిగా ఎంఎస్పీ జాతి. దళితులపై చేసినటువంటి, దళిత మహిళలపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై ఆయనకి ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం కూడా ఆయన పట్ల చర్యలు తీసుకొని ఆయనకి ఏదైతే ఈనాడు వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో పదవి ఉందో ఆ పదవి నుంచి ఆయన వైదొలిగించి క్రమశిక్షణ చర్యలు ఆయన పైన
వైసీపీ ప్రభుత్వం కూడా తీసుకో. పాదాలు మడమల్లో వచ్చే నొప్పులను చిన్న సమస్యగా తీసుకోవడం ప్రమాదకరమని యశోద హైటెక్ సిటీ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, ఫుట్ అండ్ యాంకిల్ స్పెషలిస్ట్ డాక్టర్ డిబి ఆదిత్య సోమయాజీ చెప్పారు. ప్రారంభ దశలోనే చికిత్స తీసుకోకపోతే శాశ్వత వైకల్యానికి దారితీసే ప్రమాదం ఉందన్నారు. యశోద హైటెక్ సిటీలో ప్రపంచ స్థాయి స్కానింగ్ పరికరాలతో సమస్యలను ఖచ్చితంగా గుర్తించి చిన్న కోతలతో నొప్పి తక్కువగా ఉండే ఆధునిక శస్త్రచికిత్సలు చేస్తున్నామని వెల్లడించారు. యశోద హైటెక్ సిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో గాంధీనగర్లోని హోటల్ ఎల్లాపురంలో నిర్వహించిన మీడియా కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, ఫుట్ అండ్ యాంకిల్ స్పెషలిస్ట్ డాక్టర్ డిబి ఆదిత్య సోమయాజీ మాట్లాడుతూ పాదాల నొప్పులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో నడవలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వయసు పైబడడం వల్లే నొప్పులు వస్తున్నాయని భావించి చాలామంది చికిత్స ఆలస్యం చేస్తున్నారని, మధుమేహంతో వచ్చే పాదపుండ్లు, మడమ నొప్పులు, పాదాల ఆకృతి మారడం వంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే శాశ్వత వైకల్యాన్ని నివారించవచ్చని తెలిపారు. యశోద హైటెక్ సిటీలో ప్రపంచ స్థాయి స్కానింగ్ పరికరాలతో సమస్యలను ఖచ్చితంగా గుర్తించి చిన్న కోతలతో నొప్పి తక్కువగా ఉండే ఆధునిక శస్త్రచికిత్సలు చేస్తున్నామన్నారు. అవసరమైతే 3D సాంకేతికత, నాణ్యమైన ఇంప్లాంట్లతో కీళ్ల మార్పిడి చేసి రోగులు మళ్లీ సాధారణ జీవితానికి చేరుకునేలా చికిత్స అందిస్తున్నామని వివరించారు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు పాదాలను పరిశీలించుకోవాలని, సరైన చెప్పులు ధరించాలని, ఎలాంటి నొప్పి లేదా అసౌకర్యం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచించారు. ఈ సమావేశంలో యశోద హైటెక్ సిటీ మార్కెటింగ్ ప్రతినిధులు కూడా పాల్గొని ఆసుపత్రి అందిస్తున్న ఆధునిక వైద్య సేవలను వివరించారు. ప్రతి నెల 3వ మంగళవారం కుందా హాస్పిటల్ సత్యనారాయణపురంలో డాక్టర్ డిబి ఆదిత్య సోమయాజీ సేవలు అందించనున్నారు. ఈ పత్రికా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ కె చంద్రశేఖర్, మార్కెటింగ్ ప్రతినిధి ఆర్ శ్యామ్ కృష్ణసాయి పాల్గొన్నారు. సో డయాబెటిక్ ఫుట్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. సో వెంటనే డాక్టర్ని కలవాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇలాగా ఫుట్ అండ్ యాంకిల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే యాంకిల్ ఫ్రాక్చర్స్ తీసుకుంటే చాలామంది మడమ ఫ్రాక్చర్స్ పై నుండి పడిపోయారు. 10 ఏళ్ళ క్రితం పడిపోయానండి, 3 ఏళ్ళ క్రితం పడిపోయానండి, మడమ ఇరిగిందండి, ఇంకా నొప్పి తగ్గలేదు. సో వీళ్ళందరికీ ఏంటంటే ఆ మడమ బోన్ ఇరుగుతుంది చాలామంది. ఆ మడమ చుట్టుపక్కల బోన్స్ చాలా ఉంటాయి. ఒక పాదంలోనే మనకి 22 బోన్లు ఉంటాయి. ఒక చిన్న పాదంలో చిన్న బోన్స్ ఎన్ని కలిపి 21-22 బోన్స్ ఉన్నాయి మనకి. అవి జాయింట్స్, ఎంత చిన్న జాయింట్స్, వాటికి ఏదో ఎఫెక్ట్ అయినా మన బాడీ మొత్తం వెయిట్ పాదం మీదే పడుతుంది. సో పాదం యొక్క ఇంపార్టెన్స్ అది. సో ప్రాపర్ ఫుట్వేర్ వేసుకోవడం, ప్రాపర్ చెప్పులు, ప్రాపర్ షూస్ వేసుకోవడం, పాదాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ప్రతి వాడి బాధ్యత. ఎందుకంటే మన ఫుట్ మాత్రమే మన వెయిట్ తీసుకుంటుంది. అందరూ మోకాలు రిప్లేస్మెంట్, హిప్ రిప్లేస్మెంట్ గురించి మాట్లాడతాం, అవి ఎంతో ఇంపార్టెంట్. బట్ పాదమే లాస్ట్ వెయిట్కి తీసుకునే బోన్, మొత్తం బాడీ వెయిట్ పాదం మీదే ఉంటుంది. సో ఫుట్ యాంకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నెగ్లెక్ట్ చేయకూడదు. వాపులు, నొప్పులు, పాత ట్రామాలు, ఇమీడియట్ పాత ఇంజురీస్ ఉన్నా, ఇంతకుముందు దెబ్బ తగిలి ఉన్నా, ఇంకా నొప్పి తగ్గకుండా ఉంటున్నా, ఇటువంటి వాటికి ఇప్పుడు చాలా మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. కీహోల్ సర్జరీస్ అందుబాటులోకి వచ్చాయి. ఓపెన్ చేసేసి ఆపరేషన్స్ కూడా స్టిల్ చేస్తున్నాం, అవి కూడా చాలా బాగా వర్క్ చేస్తాయి. చాలా మటుకు అందుబాటులో ఉన్నాయి, ఎక్కడో కాదు మన దగ్గరే ఉన్నాయి. సో ఎక్కడెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.